రీసెంట్ గా అయితే బిగ్ బాస్ సీజన్ 8 ప్రోమో అయితే వచ్చింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆ, ఇప్పుడైతే ప్రోమో చూడటం జరిగింది. ఈ ప్రోమోలో నాగార్జున గారు అయితే జీని గెటప్ లో కనబడుతున్నారు. అయితే ఆయన గెటప్ చూసిన తర్వాత అది వేరే లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత నాగార్జున గారు మాట్లాడుతూ అయితే ఈసారి సీజన్ 8 మాత్రం అన్లిమిటెడ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అని అయితే ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత 4 days to go అని చెప్పి అయితే ఒక అదేమంటారు డిస్క్లైమర్ వేయడం జరిగింది. సో ఓవరాల్ గా చూస్తుంటే ఈసారి బిగ్ బాస్ 8 అయినా అయితే పకడ్బందీగా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి అయితే బిగ్ బాస్ సీజన్ 8 అయితే అదరగొట్టబోతుంది అనేది తెలుస్తుంది. ఎందుకంటే వచ్చే కంటెస్టెంట్లు కూడా చాలా టాలెంటెడ్ కంటెస్టెంట్లు కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా బిగ్ బాస్ 8కి సంబంధించి చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కాబట్టి ముఖ్యంగా మహిళా ఫ్యాన్స్ కి అయితే చాలా ఎంటర్టైన్మెంట్ అయ్యే అవకాశం అయితే కనబడతా ఉంది. రీసెంట్ గా అయితే బిగ్ బాస్ సీజన్ 8 ప్రోమో అయితే వచ్చింది. 4 days to go అని. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడైతే ప్రోమో చూడటం జరిగింది. ఈ ప్రోమోలో నాగార్జున గారు అయితే జీని గెటప్ లో కనబడుతున్నారు. అయితే ఆయన గెటప్ చూసిన తర్వాత అది వేరే లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత నాగార్జున గారు మాట్లాడుతూ అయితే ఈసారి సీజన్ 8 మాత్రం అన్లిమిటెడ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అని అయితే ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత 4 days to go అని చెప్పి అయితే ఒక అదేమంటారు డిస్క్లైమర్ వేయడం జరిగింది. సో ఓవరాల్ గా చూస్తుంటే ఈసారి బిగ్ బాస్ 8 అయినా అయితే పకడ్బందీగా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి అయితే బిగ్ బాస్ సీజన్ 8 అయితే అదరగొట్టబోతుంది అనేది తెలుస్తుంది. ఎందుకంటే వచ్చే కంటెస్టెంట్లు కూడా చాలా టాలెంటెడ్ కంటెస్టెంట్లు కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా బిగ్ బాస్ 8కి సంబంధించి చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కాబట్టి ముఖ్యంగా మహిళా ఫ్యాన్స్ కి అయితే చాలా ఎంటర్టైన్మెంట్ అయ్యే అవకాశం అయితే కనబడతా ఉంది. అదే విధంగా ఈ మధ్య సోషల్ మీడియాలో ఫేమస్ అయినటువంటి చాలా యంగ్ మ్యాన్స్ కూడా తీసుకుంటున్నారు. అదే శేఖర్ భాష లాంటి వాళ్ళని కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో తీసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా బిగ్ బాస్ అయితే ఈసారి వైల్డ్ గా ఉండబోతుంది అనేది చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి కొంతమంది బోల్డ్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి ఆర్టిస్టులు కూడా వస్తున్నారు కాబట్టి మరి ఈ బోల్డ్నెస్ తోని ఈసారి బిగ్ బాస్ 8 మరి వైల్డ్నెస్ గా మారుతుందా లేకపోతే బోల్డ్నెస్ గా మారుతుందా అన్నది మనమైతే వేచి చూడాల్సి ఉంది. అదేవిధంగా నిన్న బిగ్ బాస్ 8 బడ్జెట్ కి సంబంధించినటువంటి అర్జున్ అంబటి యాంకర్ గా వ్యవహరిస్తూ ఏదైతే ప్రోమో రిలీజ్ అయిందో ఆ ప్రోమోకి కూడా మంచి ఆదరణ లభించింది. ప్రేక్షకుల దగ్గర నుంచి కూడా చాలా మంచి ఆదరణ దొరికిందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా అయితే బిగ్ బాస్ 8 సీజన్ అయితే ఈసారి అదరగొట్టబోతుంది అనేది చెప్పుకోవచ్చు.